హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో 3x3 ఆర్డర్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని షార్ట్కట్లో 30 సెకండ్స్లో మనం ఫైండ్ అవుట్ చేసేయవచ్చు. ఓకే, ఇనీషియల్గా ఏ విధంగా చేయాలనేది చూపిస్తా. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఎంత త్వరగా అయిపోతుందో డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యాట్రిక్స్ A is equal to 4 5 2 7 0 1 6 2 2. ఓకే, ఈ మ్యాట్రిక్స్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం చేయాల్సిందంటే ఫస్ట్ స్టెప్, అంటే ఫస్ట్ ఈ వీడియోలో అంటే ఫస్ట్ ఈ ప్రాబ్లంలో ఏ విధంగా చేయాలనేది చూపిస్తూ ఉంటా. ఈ 4 6 ఉంది కదా, ఈ 4 6ని ఇక్కడ రాసుకోవాలి. 4 6 ఈ 2 అంటే ఇక్కడ ఉండే నెంబర్స్ని, ఈ ఎలిమెంట్స్ని, ఇక్కడ నెంబర్స్ అనే కాదు, ఈ ఎలిమెంట్ని మనం ఈ పొజిషన్లో రాసుకోవాలి మ్యాట్రిక్స్ అయిన తర్వాత. ఇప్పుడు అండ్ ఈ పొజిషన్స్ ఉన్నాయి కదా, ఈ చివరిలో ఉండే పొజిషన్ని వీటిని ముందు రాసుకోవాలి 2 2. ఓకే, ఇప్పుడు తీసేద్దాం. ఒక అర్థమైంది కదా. ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉండే ఈ ఎలిమెంట్స్ని మ్యాట్రిక్స్ తర్వాత రాసుకోవాలి, అండ్ ఈ చివరి ఉండే ఎలిమెంట్స్ని ఈ ముందు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగ ఇది చూడండి, 1 2 అండ్ 3 ఈ విధంగా మల్టిప్లై చేయాలి. ఓకే, 2 7s 14, 14 2s 28 ప్లస్ 4 0s 0, 0 into 2 0, సేవ్ 5 1s 5, 5 6 30. ఓకే, చేసాం కదా, వీటిని పాజిటివ్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇటు నుంచి స్టార్ట్ చేయండి. సేమ్ ఇలా పైకి నెగిటివ్ చేయాలి. సేమ్ ఇది వీటిని మల్టిప్లై చేసి నెగిటివ్ చేయాలి. ఓకే, అంటే చూడడానికి కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఎలా చేయాలో చెప్తున్నా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం, అది ఎంత త్వరగా అయిపోతుంది చూడండి. 2 7s 14, 14 5s 70, minus 70, minus 6 0s 0, 0 into 2 0, minus 0, 2 1s 2, 2 4s 18, 2 4s 8. ఓకే, 21 58, 58 78, 58లో నుంచి minus 78, 20 ఆన్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేసాం కదా. ఓకే, అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంకొకసారి స్టెప్ చెప్తున్నా. ఇక్కడ ఉండే నెంబర్స్ని, ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ని ఇలాగ ఇక్కడ రాసుకోవాలి మ్యాట్రిక్స్ అయిన తర్వాత, అండ్ ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ని ఇలా మ్యాట్రిక్స్ ముందు రాసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి చూడండి, ఇలాగ డయాగ్నల్గా మూడింటిని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. సేమ్ డయాగ్నల్గా మల్టిప్లై చేసి యాడ్ చేయాలి, ఇక్కడ 3 times. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ పైన డయాగ్నల్గా మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. సేమ్ మళ్ళీ డయాగ్నల్గా మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది 3, ఇక్కడ 3, ఇది 3 చేస్తే వచ్చే వాల్యూ అనేది డిటర్మినెంట్. ఓకే, ఇది అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, ఇది ఇంకొకసారి చూద్దాం. -78 58 20 సరిపోయింది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్. సపోజ్ మ్యాట్రిక్స్ అనేది 4 5 2 1 2 3 9 1 3. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 9 ఇక్కడ రాసుకున్నాం. 2 2 2 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా 1 2 3, 2 1s 2, 2 1s 2, 2 plus 4 2s 8, 8 2s 16 plus 5 3s 15, 15 into 9 135. సబ్ట్రాక్ట్ ఈ విధంగా 2 1s 2, 2 5s 10, 9 2s 18, 18 2s 36, minus 36, minus 1 3s 3, 3 4s 12. ఓకే, ఇక్కడ దీని వాల్యూ 18 153 143 143 143 143 48 95.
ఓకే, సరిపోయింది కదా. 18 153. ఓకే, 153. ఓకే, సరిపోయింది. 95. అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 7 2 5 3 6 4 5 2 1. ఓకే, ఇప్పుడు 7 5ని ఇక్కడ రాసుకోవాలి. 7 5 5 1ని ముందు రాసుకోవాలి. ఓకే, 1 2 3 5 3 15 15 2 30 ప్లస్ 7 6 42 42 1s 42 ప్లస్ 2 4s 8 8 5s 40 మైనస్ 1 2 3 ఈ విధంగా 1 3 3 3 2 6 మైనస్ 5 6 30 35s 150 మైనస్ 2 4s 8 8 7s 56. ఓకే, 32 plus 42 72 72 plus 40 112 112 minus 6 106 106 minus 56 106 minus 56 50 50 minus 150 100 డిటర్మినెంట్. ఓకే, ఒకవేళ ఎడిషన్ అనేది చూడండి, ఇంకొకసారి క్రాస్ చెక్ చేయండి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు కొన్ని చేద్దాం. కొన్ని చేసి చూపిస్తా, అండ్ ఇంకొన్ని అయితే మీకు ఇస్తాను. మీరు సాల్వ్ చేసి వచ్చిన ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 మ్యాట్రిసెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు వీటికి డిటర్మినెంట్స్ ఆ ట్రిక్ ఉపయోగించి క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ ఈ చివరి ఉండే ఎలిమెంట్స్ని ఇక్కడ రాసుకోవాలి. ఫస్ట్లో ఉండే ఎలిమెంట్స్ని ఇక్కడ స్టార్టింగ్లో ఉండే వాటిని ఎండింగ్లో రాయాలి. ఈ ఎండింగ్లో ఉండే వాటిని ఇక్కడ రాసుకోవాలి. 2 5 2 5 4 1 4 1 ఇక్కడ రాసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ విధంగా 2 5s 10 10 2s 20 ప్లస్ 6 4s 24 24 5s 120 3 0s 0 0 1s 0. దీన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఉండే వాటిని సబ్ట్రాక్ట్ చేయాలి. 5 5s 25 25 3s 75. ఓకే, మైనస్ 75. ఇన్ ది సేమ్ వే 1 6s 6 6 2s 12 2 0s 0 0 4s 0. ఓకే, 140లో 75 తీసేస్తే 140లో 65 65 మైనస్ 12 53. ఆన్సర్ ఈజ్ 53. ఓకే, 140 ఇది 87 3 53 సరిపోయింది. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇప్పుడు 4 5ని ఇక్కడ రాసుకోవాలి, 6 2ని ఇక్కడ రాసుకోవాలి. 4 0s 0 0 1s 0 ప్లస్ 6 1s 6 6 5s 30 ప్లస్ 9 2s 9 3s 27 27 2s 54. ఇప్పుడు సబ్ట్రాక్ట్ 5 0s 0 0 9s 0 మైనస్ 2 1s 2 2 4s 8 మైనస్ 8 మైనస్ 1 3s 3 6 3 6s 18 18 8 18 8 26. ఓకే, 26 4 58 ఆన్సర్. ఓకే, సరిపోయింది కదా. ఈ విధంగా ఈజీగా అయితే డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. కానీ ఈ ట్రిక్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మాత్రమే ఉపయోగపడుతుంది. మనం ఐపీ మెథడ్లో అంటే పబ్లిక్ ఎగ్జామ్స్కి మాత్రం ఈ మెథడ్లో చేయకూడదు. అంటే ఒకవేళ కన్ఫర్మేషన్ కోసం అయితే ఈ మెథడ్లో చేయండి, కానీ ఈ మెథడ్లో చేస్తే ఐపీకి ఎగ్జామ్లో మార్క్స్ అయితే వేయరు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూశారు కదా ఎంత స్పీడ్గా డిటర్మినెంట్ని అయితే ఫైండ్ అవుట్ చేసాం. కోఫ్యాక్టర్ అనేది ఏది ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్గా ఈ మెథడ్ని ఏమంటారంటే రూల్ ఆఫ్ సారస్ అనేసి అంటూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేసి మీకు వచ్చిన వాల్యూని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
నేను కరెక్ట్ ఆన్సర్ని పిన్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపించిన, ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నారనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ట్రిక్స్ని తెలుసుకుంటారు. ఇంకా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మీ ముందు ఉంటాం.